హాయ్ నమస్తే అండి. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే ఇక్కడ వచ్చేది వర్షాకాలం, ఇది ఫుల్ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలోనే మనం కొంతవరకు మన దగ్గర ఉన్నటువంటి మొక్కలల్లో ఈ కలుపు అనేది కంప్లీట్గా తీసుకొని పెట్టుకుంటే ఎండాకాలం అయిపోగానే అంటే వర్షాకాలం స్టార్టింగ్లోనే కొన్ని మొక్కలు పెట్టుకుందాం అనే ప్లాన్తో మనం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అందులో భాగంగా చూసినట్టయితే నా ఎన్నుకుంది కదా ఈ మొక్క. వాస్తవానికి నేను కూడా ఇప్పుడు ఏదో అన్ని వెరైటీ మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో బ్రహ్మపడి తీసుకొచ్చినట్టు అయింది. కాకపోతే అప్పుడు తెల్లగా కూడా తీసుకొచ్చిన ఆ మొక్క మీరు చూస్తారండి. చూసినట్టయితే గమనించండి, ఇది ఇలాచి మొక్క అని మనకు నర్సరీలో అమ్ముతాను. ఇది మాత్రం కంప్లీట్గా ఇది ఇలాచి మొక్క కాదు, కానీ స్మెల్ మాత్రం ఆ విధంగానే ఉంది. కాకపోతే ఇది ఇలాచి మొక్క కాదు, ఇది ఏదో మన కషాయాలల్లో వేరే వేరే ఏదన్నా యూజ్ చేస్తారని చెప్తున్నాను, కానీ అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. నేను మొక్క అయితే చిన్న మొక్క తీసుకొచ్చి మళ్ళీ ఇది అప్పుడు నాకు ఇది ఇలాచి మొక్కే కావచ్చు అనే ఉద్దేశంతో ₹500 పెట్టి తీసుకొచ్చిన. కాకపోతే ఇది ఇలాచి మొక్క కాకుండా ఇది ఆల్రెడీ పెరుగుతుంది. ఈ విధంగా మనకు ఊరు అనేది వస్తుంది, కానీ వీటి పిందెలు కానీ అదేవిధంగా వీటి ఆ పిందెలు నిలబడి కాయలుగా మారే అవకాశాలు అయితే లేవు. ఈ విధంగా దీని పూలు అయితే మనం చూడొచ్చు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది విపరీతంగా అంటే ఇక దీనికి కొంచెం డ్రిప్ పైప్ అనేది పెట్టి నేను నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి ఇస్తున్నా. ఇక విపరీతమైన పెరుగుడు అంటే మనం ఊహించామన్నట్టు ఆ విధంగా దీన్ని పెరుగుదల అనేది ఉన్నది. అంటే సైడ్కు పిలకలు వస్తూనే ఉంటాయి. వేళ్ళకి ఏంటంటే ఈ నల్ల రింగులు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ మొక్కలకు ఇండ నుండే నేను నీళ్లు వాడుకుంటా, కానీ ఇక్కడ రాకుండా అయింది పొద అనేది బాగా రాకుండా అయింది. ప్లస్ ఇది ఎటువంటి ఉపయోగం లేదనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాల క్రితమే వీటి పూలు రాగానే నేను పిందెలుగా సరే ఒక 2 సంవత్సరాలు ఉంచితే తర్వాత మారుతాయి కావచ్చు అని చెప్పేసి నేను చూసిన, కానీ అది పిందెలుగా మారకపోను. ఈ విధంగా దీన్ని అంత పాములకు నిలువైనట్టు అయితే ఈ స్థలం అంతా. అందుకోసం తప్పని పరిస్థితి తీసేస్తున్నాం. వేరే పక్కకు ఉంటే బాగానే ఉంచుతున్నాం కాబట్టి ఇక్కడ మాత్రం ఎప్పుడు మనం వాడుకునే ప్లేస్ కాబట్టి ఇంత గుబురు ఉంటే నిన్న రీసెంట్గానే విషయం ఏంటంటే నేను గార్డెన్ క్లీనింగ్ అనేది నేను చేస్తున్నా కదా, ఇదంతా దీంట్లో ఇంతకుముందు అరిటాకులు అదేవిధంగా కొంచెం చెత్త ఇట్లా బాగుండే, అది క్లీన్ చేసేసరికి ఏమో తెలియదు, కానీ ఇంట్లో తిరిగే కొన్ని పాములు ఉంటాయి కదా, పాములు అనేది నిన్న ఒక నాగుంబాం చాలా పెద్దగా ఉన్నది. నాగుంబాం అనేది రీసెంట్గా ఇంట్లోకే వచ్చింది నిన్న. ఎందుకంటే ఇదంతా అంత చిత్తడి ఉండే కదా, అప్పుడు ఇక్కడెక్కడో చిత్తలా పడుకునేది. ఇదంతా క్లీన్ చేసేసరికి అది కాస్త ఇంట్లోకి వచ్చింది. అంటే ఇట్లాంటి పొదలు ఉంటాయి ఏంటంటే వాటి ఇక్కడి వచ్చి ఫస్ట్ ఇలా పడుకుంటానే, ఇది క్లీన్ చేసి ఇంట్లోకి వస్తానే. కాబట్టి నేను వేరే మొక్కలు తీసుకొద్దాం పోయినప్పుడు అక్కడ వాళ్ళు తీసుకుపోతాను. నేను వాళ్ళం కూడా చెప్పలేను, నర్సరీలో వాళ్ళం కూడా చెప్పలేకపోయినా. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత అన్న ఇది ఎందుకన్నా అంటే ఇలాచి మొక్కే సార్ నేను ఆన్లైన్లో చూసిన అంటే ఆయన ఏం చెప్పాలో అర్థం కాలే. ఎందుకంటే నా దగ్గర నా పూలు కూడా పూసింది, నేను తీసేస్తున్నా ఇవాళ రేపు తీసేస్తానన్నా కూడా నమ్మతలేడు. ఇలాచి మొక్క అని చెప్పేసి ఆయన కొనుక్కొని ఆయన ₹400 ₹450 అమ్మిండి. అది చిన్నగా ఉన్నది మొక్క. నేను ఏంటంటే నాలాగా మళ్ళీ ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో నేను తీసుకున్నా. ఇది చూసినట్టయితే ఇంత పెద్ద కుదరని చూడండి. ఒకసారి అయితే నేను దారంతో కూడా కట్టిన, దారంతో కడితే మొత్తం విపరీతమైన పొదైపోయింది. ఈ మనకు ఒక వైపు ఉంటే మాత్రం వదిలేస్తున్నాం, ఒక వైపు లేదు కాబట్టి నేను తప్పని పరిస్థితి. ఇది మళ్ళా వాటర్ దగ్గర ఉన్నది కాబట్టి తీసేస్తున్నా. ఇది గమనించండి, ఎవ్వరు నర్సరీలో దయచేసి మొక్కను తీసుకోకండి. ఇది ఇలాచి మొక్క కాదు. వచ్చినట్టు నాకు వచ్చి కింద నుండి తీయాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుందో చూస్తా. ఇది అసలు ఇలాచి మొక్కకు ఆ పై నుండి ఫ్లవర్ రాదు, కింద నుండే వస్తాయి. ఇక ఈ విధంగా దీన్ని ఇది ఉందా, నేను అప్పుడు ఇక్కడ కట్టిన ఇది కట్టిన బాపది ఇది. కాకపోతే కట్టిన తర్వాత చూడండి ఇవన్నీ మళ్ళీ పిల్లకలు ఎంత విపరీతంగా పెరుగుతాయంటే ఇది ఫుడ్కి గ్రీన్గా బాగానే ఉంటుంది. ఇప్పటికైనా నేను ఒక వైపుకి ఎక్కడైనా ఒక వైపుకు ఒక మొక్క పెడతా, కానీ అది ఏ మొక్క అయినా కానీ గ్రీనరీ కోసం ఒక మొక్క పెడతా, కానీ మరీ నీళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి నేను తీసేస్తున్నా. ఇదంత ఇంపార్టెంట్ అనేది మొక్కలాగా అనిపించలేదు. కాబట్టి మీరు దయచేసి ఏంటంటే కొనే ముందు నేను అనుభవంతో చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకుంటే మీకు ₹400 సేఫ్. అదేవిధంగా సేఫ్తో పాటుగా చూసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. అంటే ఈ మొక్కకు మనం
ఎవరైనా మనం మొక్కలు కొనుక్కునేది ఎందుకంటే ఇది ఈ విధంగా గడ్డల్లాగా మీరు చూసినట్టయితే ఈ విధంగా గడ్డల్లాగా మనం ఒక మొక్క పెట్టిందంటే పక్కకు ఇప్పుడు ఏరున్నదా మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా డెవలప్ అవుతూనే ఉంటాయి. ఇట్లా పారితే పెద్దగా పొద తయారైతేనే ఉంటుంది. ఒకవేళ కుండీలలో పెట్టుకుంటే తప్పదు, అట్లా గ్రీనరీ కోసం పెట్టుకోవాలి, ఆర్నమెంట్ ప్లాంట్ లాగానే ఉండాలనుకుంటే పెట్టుకుంటే నో ప్రాబ్లం. కానీ 500 పైగా కూడా మనకు ఆ మొక్కలు అనేది విక్రయిస్తాను. కాబట్టి అది ఇలాచి మొక్క కాదు, అది ఉట్టి ఫేక్ అన్నట్టు. కాకపోతే అది మామూలుగా మనం ఏదైనా ఆర్నమెంట్ ప్లాంట్ లాగా ఏమన్నా మనకు కుండీలలో పెంచుకుంటే గ్రీన్గా ఉపడుతుంది. కానీ కాకపోతే మనం ఖచ్చితంగా అది ఇలాచి మొక్క అని చెప్పేసి పెంచుకుంటే మాత్రం మనకు ఈ విధంగా నిరాశ అవుతుంది. కాబట్టి నేను ఒక్క మిస్టేక్ ఏంటంటే ఈ ఇలాచి మొక్క ఒక్కటే నాకు అనవసరంగా తీసుకొచ్చిన అనిపించింది. సరే తీసుకొచ్చినా వేరే చోట పెడితే బాగుండు కావచ్చు. ఈ నీళ్ళ కాలంలో పెట్టడం వల్ల ఇక్కడ వీటికి పాములకు అనువైనట్టున్నది కాబట్టి నేను ఆ మొక్కను తీసేసే ప్రయత్నం చేసిన. అది తీసేయాలన్నా కూడా ఇంత కష్టమవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి మనం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నటువంటి మొక్కలు, ఇప్పుడైతే మనకు పండ్ల మొక్కలు ఎండకు అంటే సన్లైట్ పడగానే మనకు ఏవైతే కాసేటివి ఉంటాయో ఆ విధంగా మనం మొక్కలు తీసుకొచ్చి పెట్టినాం. ఈ నీడ కూడా కొన్ని ఆర్నమెంట్ ప్లాంట్స్ కానీ ఇంకా వేరే వేరే ఇతరత్ర ఏదైనా మొక్కలు ఉంటే కొంచెం నీడ షేడ్లో పెరిగే మొక్కలు ఉంటాయి కదా, పండ్ల మొక్కలైనా కూడా ఏమైనా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.